ఆండాళ్ళు అంటే గోదాదేవి ఆచరించి తరించిన శ్రీవ్రతము ధనుర్మాస వ్రతం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీనివాసం నుంచి నేను పార్థనండి. భగవత్ ప్రాప్తిని కలిగించేవాడు ఆ భగవానుడే అనే అచంచల విశ్వాసాన్ని పెంపొందింపచేసే ఇహపరాలలో ఆ కైంకర్య భాగం ఇచ్చేదే మార్గశీర్ష వ్రతము. అదే ధనుర్మాస వ్రతం. డిసెంబర్ 16, 2025 నుండి జనవరి 14, 2026 వరకు గోదాదేవి పఠించిన 30 పాసురాలను రోజుకొక పాసురం చొప్పున పఠిద్దాం. ధనుస్సు ప్రణవనాదానికి సంకేతం. పరమాత్మకు చేరుకోవడానికి ఓం అనే ప్రణవంతో ధ్యానం చేయాలి. దీనిని ఉపాసించడం వల్ల భగవానుడే ఉపాయం అన్న భావన దృఢమవుతుంది. అదే ధనుర్మాసము వ్రత లక్ష్యం. దైవ సాన్నిధ్యాన్ని అందించే దివ్య సోపానము శ్రీవ్రతము. మార్గశిర మాసము మన చాంద్రమానాన్ని బట్టి, ధనుర్మాసము సౌరమానాన్ని బట్టి వస్తాయి. ఈ సంవత్సరము 2025 అంటే డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12:57 ఇది ప్రారంభమవుతుంది. ధను సంక్రమణం ముహూర్తంలోనే పవిత్ర ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. దీనినే తిరుప్పావై శ్రీవ్రతంగా గోదాదేవి ఆచరించింది. జన్మ కర్మచమే దివ్యం. శ్రీకృష్ణుడు అన్నట్లు గోదాదేవి జన్మ, కర్మ, జ్ఞానము, భక్తి, ప్రవృత్తి, ఆచారాభిమానం అన్ని దివ్యము భవ్యము అయినవే. ఆమె అయోనిజ. జనకునికి నాగేటి చాలులో సీతల, పెరియాళ్వారుగా ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తునికి తులసివనంలో లభించింది. ప్రసిద్ధ దివ్యక్షేత్రము శ్రీవిల్లిపుత్తూరులోని ఆర్చామూర్తి శ్రీవటపత్ర సాయికి అనుదినము పుష్పమాల కైంకర్యం చేస్తున్న విష్ణు చిత్తులు ఆ చిన్న శిశువుకు కోదై అంటే పూలదండ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు. విష్ణు చిత్తులు కోదైకు ఆలయంలోని ఆర్చామూర్తి వైశిష్టాన్ని తీర్థప్రసాదాలతో రంగరించి పోశారు. ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టము కలిగింది. ఆ ఇష్టము ప్రీతిగా, ప్రేమగా దినదిన ప్రవర్ధమానమైంది. యుక్త వయసు వచ్చేసరికి ఆ స్వామిని కళ్యాణం చేసుకోవాలనే కోరిక బలపడింది. తాను స్వామికి భోగ్యమైన తులసిమాలకు సరితూగుతానా లేదా అని చూసుకోవటానికి ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందుగా ధరించి ఆలయము బావి నీటిలో తన అందాన్ని మరీ చూసుకొని మురిసిపోయేది. తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా భక్తితో సమర్పించేది. తాను ముడిచి విడిచిన దండలను స్వామికి ఇచ్చింది కనుక గోదాదేవి సూడి కుడుతు నాచ్యార్ అని అయ్యింది. అదే సంస్కృతంలో ఆముక్తమాల్యద అనే పేరుతోనే శ్రీకృష్ణదేవరాయలు ప్రౌఢ ప్రబంధము వెలువరించారు. దినదినమునకు ఆముక్తమాల్యకు స్వామిపై మక్కువ మిక్కుటమై విరహబాధ పెరిగింది. స్వయంవర వేళ కుమార్తెకు వరులను చూపినట్లుగా 108 దివ్యదేశాల్లోని ఆర్చామూర్తుల గుణగణాలను వర్ణించసాగారు. గోదాదేవి వారందరినీ ఆర్తితో దర్శిస్తూ శ్రీరంగనాథునిపై మనసు నిలిపింది. ఆయనే తనకు భర్తగా రావాలని నాన్నగారికి చెప్పింది. ఓ విగ్రహాన్ని భర్తగా కోరుకున్న తొలి కన్నెపిల్ల గోదాదేవి. అయితే ఆర్చామూర్తి కేవలము ఒక విగ్రహం కాదని, సాక్షాత్తు భగవానుడే అని విష్ణుచిత్తులకు నమ్మకము తెలుసు. తనను చూడవచ్చిన ఆశ్రయ పతికి ఓం ప్రథమంగా పల్నాడు పాడి మంగళాశాసనము చేసిన వారాయన. అందుకే ఆ భగవానుపైనే భారం వేసి నిశ్చింతగా ఉండిపోయారు. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాత్యాయని వ్రతాన్ని గురించి గోదాకు చిన్నప్పుడే విష్ణు చిత్తులు చెప్పారు. ఆ వ్రతం ఆమెకు ఇప్పుడు స్మరణకు వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను, గోపాలులను, గోగుణాన్ని అనుగ్రహించి లోక కళ్యాణము సమకూర్చడం కోసం ఆ వ్రతఫలం. అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని తలపెట్టింది. విల్లిపుత్తూరులోని రేపల్లెగా అక్కడ కొలువైన వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించి తాను చెలికత్తెల గోపికలుగా ఆ భావన ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. లోకంలో అందరూ ఈ సిరినోమును పూని సౌభాగ్యం పొందాలని వ్రత విధానమంతా తిరుప్పావై దివ్య ప్రబంధ రూపంలో లోకానికి అందించింది. ఈ విధముగా లోకాన్ని ఉజ్జీవింపచేసింది కనుక ఆమె ఆండాళ్ళయింది. ఆండాళ్ళు అంటే ఉజ్జాపకురాలు అని అర్థం. తిరుప్పావై వ్రతరూపంలోనే దివ్య ద్రావిడ ప్రబంధం. అపూర్వ కావ్య గౌరవము పొందిన 30 పాసురాల మణి దీపావళి. తిరుప్పావైలోని ప్రతి చరణము శ్రీచరణాన్ని ఆశ్రయింపచేస్తుంది. తిరుప్పావైలోని ఇన్ని విశిష్టతలు వల్లనే భగవద్ రామానుజులు వీధులలో భిక్షకు వెళ్ళేటప్పుడు తదేకంగా తిరుప్పావైని సంధించేవారట. అందుకే ఆయనకు తిరుప్పావై జీయర్ అనే మరో పేరు వచ్చింది. తిరుప్పావైలోని మొదటి పాసురము మార్గళిత్తంగళ్ వ్రత సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తుంది. ఆండాళ్ళు గోపిక. ఈ పాసురములోని ప్రతి పదపంక్తికి విశేషార్థం.
స్వపదేశార్థం ఉన్నాయి. ఈ పాసురంలో ఆత్మ యవ్వనులలో స్నానము చేయుకు కోరిక గలవారు రండి అని పిలుస్తుంది. స్నానము అంటే ద్రావిడ సాంప్రదాయంలో ప్రేయసీ ప్రియుల కలయిక. ఇక్కడ జీవాత్మ పరమాత్మల కలయిక. అదే భగవదనుభవ స్థానం. నారాయణుడే మనకు పరనిచ్చువాడు అంటుంది. పర అంటే వ్రతవాద్యం, తప్పటి గుండు వంటిది. అంతేకాదు, పర అంటే పరమ పురుషార్థం, భగవత్ సాయుధ్యం, భగవత్ కైంకర్యం. తిరుప్పావై పాసురములు రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాల్లో 30 రోజుల పాటు కొనసాగే ఈ వ్రతంలో 3 దశలున్నాయి. అభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ. మొదటి 5 పాసురాల్లో వ్రతపూర్వ రంగము, వ్రతాంగాలు, వరుణదేవునికి ఆహ్వానం, కర్మ సిద్ధాంతంపై ఆసక్తికరమైన చర్చ, నామ సంకీర్తనలు ఉంటాయి. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను మేల్కొల్పి వ్రతంలో చేర్చుకుంటారు. 16వ పాసురం నుంచి 30వ పాసురం వరకు ఆచార్యుడే నందగోపుని, యశోదమ్మను, బలరాముని మేల్కొల్పి తర్వాత నీలాదేవిగా పురుషాంకారంతో శ్రీకృష్ణుని మేల్కొల్పి మంగళాశాసనము చేసి తమ వాంఛితాలను తీర్చమని వేడుకుంటారు. శ్రీవ్రత సమాప్తి సమయానికి శ్రీరంగనాథుడు తన అంతరంగ భక్తులను శ్రీవిల్లుపుత్తూరుకి పంపి గోదాదేవిని, ఆమె తండ్రి విష్ణుచిత్తుణ్ణి, వారి పరివారాన్ని శ్రీరంగ క్షేత్రాన్ని పిలిపించుకుంటాడు. అందరి సమక్షంలో ఆమె పాణిగ్రహణం చేసి తనతో చేర్చుకుంటాడు. గోదాదేవి తాను గానం చేసిన తిరుప్పావై 30 పాసురాలను భక్తితో క్రమం తప్పకుండా పఠించే వారికి తనకు లభించినంత ఫలమంతా లభిస్తుందని మంగళాశాసనం చేసింది. గోదాను రంగనాయకిని చేసిన ఆ భగవద్ అనుభవానికే భోగము అని పేరు. ఆనాటి నుంచి గోదా రంగనాథుల కళ్యాణ దినమునకు భోగి అని పేరు వచ్చింది. అదే సంక్రాంతి ముందు భోగి పండుగ. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నెలంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాసురాలు గానం చేస్తారు. ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా పక్కనే ఉన్న వెన్నముద్దకి శ్రీకృష్ణుడికి శయనభాగ్యం కలిగిస్తారు. ఇదండి ఆండాళ్ళు తల్లి అంటే గోదా తల్లి ఆచరించి తరించిన శ్రీవ్రతం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని అందించాను. డిసెంబర్ 16 అంటే రేపటి నుండి జరగబోయే ఈ ధనుర్మాస వ్రతంలో నేను కూడా ఈ 30 రోజులు తిరుప్పావై పాసురాలు చదివి ఆ గోదా తల్లి అనుగ్రహానికి పాత్రురాలవుదామని కోరుకుంటున్నాను. సూర్యోదయానికి ముందే ఈ పూజ అయితే పూర్తి చేసుకోవాలి. ప్రతిరోజు గోదా రంగనాథుల శ్రీకృష్ణుని అష్టోత్తరము, 30 రోజుల తిరుప్పావై పాసురాలు చదివి పొంగలితో పాటు విశిష్ట నైవేద్యాలు సమర్పించుకొని ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈ 30 పాసురంలో కొన్ని పాసురాలు 2 సార్లు విన్నవించవలసి వస్తుంది. అప్పుడు ఆ పాసురాలను హారతిస్తూ 2 సార్లు విన్నపం చేయాలి. మంగళహారతి తీర్థప్రసాదాలతో పూర్తవుతుంది. ఈ ధనుర్మాస వ్రతము భోగి పండుగతో పూర్తవుతుంది. ఆ రోజు గోదా రంగనాథుల కళ్యాణంతో ఈ శ్రీవ్రతం అయితే సమాప్తమవుతుంది. ఆండాళ్ తిరువడిగడై శరణం. ధనుర్మాస వ్రతం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.